ప్లాట్ఫామ్ స్థాయి నుంచి సన్మాన స్థాయికి ఎదగడానికి కారణం నేను నా కూతురు అనుకుంటా. ఆ రోజు నా వల్ల లాయర్ అయ్యావు, ఈ రోజు నా కూతురు వల్ల ఫేమస్ లాయర్ అయ్యావు. పాపం దానికి వాళ్ళమ్మనే మోసం చేశావన్న విషయం తెలియక నీ దగ్గరకొచ్చింది అమ్మా నాన్న కావాలని. అయినా నేనే నీ చేత మోసగించబడ్డదాన్నని గుర్తించలేకపోయింది. దానికేం తెలుసు, చిన్నపిల్ల కదా. నా కూతురు అమ్మా నాన్న కావాలని కేసు వేయించినందుకు బాధపడ్డం లేదు, నీలాంటి వాడి చేత వేయించిందే దానికి బాధపడుతున్నాను. ఏంట్రా దివ్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? తనే జీవితంలో మోసపోయాననుకుంటుందా? అతని జీవితంలో మోసపోయింది నువ్వురా. ఇంకా అమ్మాయి అలా అవమానిస్తుంటే ఊరుకుంటావేంట్రా? లేదురా, ఇప్పుడే వెళ్ళి అమ్మాయికి నిజం చెప్పేస్తాను. ఆగరా, వెళ్ళి ఏం చెప్తావు? నేను మంచోడనా? రే, ఇప్పటికే తన భర్త వల్ల చాలా బాధలు పడుతుంది. అసలు విషయం తెలిస్తే ఇంకా బాధపడుతుంది. నేను మంచివాడిని అనిపించుకోవడం తను ఇంకా బాధ పెట్టలేరా? రే, తన దృష్టిలో నన్ను మోసగాడిగానే ఉండిపోయిరా. అది కాదురా. ప్లీజ్, ప్రేమించిన దివ్య నన్ను ఎలాగో అర్థం చేసుకోలేదు. ఫ్రెండ్గా నువ్వైనా అర్థం చేసుకోరా. దివ్య, ఆంటీ మీరా? నేనెలా ఉన్నానో చూద్దామని వచ్చాను. అప్పుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు, ఇప్పుడు కోర్టుకు లాగి అల్లరి పాలు చేస్తున్నాడు. వాడిప్పుడు అంతేనమ్మా, చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అంటే? అవును, వాడు నేను ప్రేమించాడే కానీ మోసం చేయలేదు. మోసం చేసింది నేను. లేనిపోని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని ఇద్దరిని దూరం చేసి తీరని ద్రోహం చేశాను. ఏంటంటే మీరనేది? మీ ఇద్దరిని విడదీయకపోతే నా కొడుకు ప్రాణాలు తీస్తానన్నాడు మీ నాన్న. కూతురి జీవితం కంటే మీ నాన్న పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నారు, కానీ నా కొడుకు ప్రాణాలేనే ముఖ్యం అనుకున్నాను. అందుకే వాడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం నా కొడుకు దుర్మార్గుడని నీతో చెప్పాను. కానీ ప్రేమే లేనప్పుడు ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటేనని నా కొడుకు అనుభవించిన నరకాన్ని చూసాక అర్థమైంది. నేను చేసిన మోసం వల్ల ఒకవైపు నీకు దూరం అయి బ్రతుకుతున్నాడు, మరోవైపు ఆయన వాళ్ళందరూ ఉండి కూడా అనాథలా బ్రతుకుతున్నాడు. వాడు తప్పేం లేదని నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీ దృష్టిలో వాడు మోసగాడుగానే ఉండిపోయాడు, కానీ నిజం చెప్పలేదు. ఇంకా నువ్వు నా కొడుకును అవమానిస్తే నిన్ను ప్రేమించినందుకు వాడు భరిస్తాడేమో, కానీ తల్లిగా నేను మాత్రం చూస్తూ ఊరుకోలేను. అది చెప్పడానికి వచ్చాను. ప్రేమంటే అదో నేరమా, ప్రేమంటే అదే ఘోరమా, ఇలా ప్రేమించడం దోషమా, సదా వేధించడం న్యాయమా, నీకేమిటో ఈ వేదన, కనుపాపల్లో కన్నీళ్లు దాచేసిన ఎదలోతుల్లో చితి మంట చెలరేగనా. రండి మేడం, రండి. మీరు వస్తున్నారని పైకి లేచి నుంచుంటే కొంచెం బ్యాలెన్స్ తప్పింది. ఎందుకంటే ఇదిగో
బ్యాలెన్స్ కూడా లేకుండా ఫుల్గా తాగేసాను. మీరు ఇంకా తిట్టాలనుకునే ఉంటే తిట్టేయండి. కమాన్ తిట్టండి. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు వేడు. అప్పటి వరకు నేను లేవను. నువ్వేం తప్పు చేసావని నిన్ను క్షమించడానికి? నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? కాదు, కన్న వాళ్ళ ఆప్యాయతలు నిజం అనుకుని మనిద్దరం మోసపోయాం. నిజమే, నిన్ను అపార్థం చేసుకున్నందుకు దేవుడు నాకు మంచి శిక్ష విధించాడు. అలా మాట్లాడద్దు. ఇక నీ జీవితంలో ఏ సమస్యలు ఉండవు, హ్యాపీగానే ఉంటుంది. అవును, ఉంటుంది. నాకు నువ్వు సాయం చేస్తే. నేను సాయం చేస్తాను. అవును, నా భర్త నుండి నాకు విడాకులు ఇప్పించి నా బిడ్డను నాకు అప్పగించాలి. ఏంటి దివ్య? ప్రేమలో గెలవలేకపోయాను, భార్యగా ఓడిపోయాను. కనీసం తల్లిగానైనా నా బాధ్యతల్ని నిర్వర్తించాలనుకుంటున్నాను. నువ్వు మొట్టమొదటి కేసు గెలిచినప్పుడు నాకు మాటిచ్చావు. ఎప్పుడన్నా కోర్టుకొస్తే ఫ్రీగా వాదిస్తానన్నావు, గుర్తుందా? ఇప్పుడు నా తరపున వాదించు. నేను అడిగిన సాయం చేయి. నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, నాకు ఈ సాయం చేయి. కాలాలు మారినా కాదన్న చెలి నేడు బతిమాలేనా కన్నీటి కెరటాల కోరులో నీ మాట నిలిచేది కాయమా చిన్ని ప్రాణం కోరింద సాయం ఇది నీకు శాపం నేస్తమా న్యాయం చెయ్యాలన్నా ఒక నేరమే ఆ నేరం చెయ్యకపోతే అన్యాయమే యురానా, ఒక ఆడా మగని కలిపేది వివాహ బంధం. 3 ముళ్ళు వేసేది భర్త అయితే ఆ 3 ముళ్లకు విలువనిచ్చి మంగళసూత్రాన్ని గుండెలపై ధరించేది భార్య. ఇద్దరిని కలపడానికి 2 ముళ్ళు చాలు, మరి ఆ 3వ ముడి ఎందుకు? ఆ 3వ ముడే సంతానం సార్. వివాహం అన్నది కేవలం స్త్రీ పురుషుల కలయికకు మాత్రమే మన పెద్దవాళ్ళు నిర్ణయించలేదు. వాళ్ళకు పుట్టబోయే బిడ్డలకు రక్షణ కల్పించడం కూడా ఒక ఉద్దేశమే. సుఖ సంతోషాల్లోనూ కష్ట నష్టాల్లోనూ కలిసి ఉంటామని ప్రమాణం చేసి 7 అడుగులు నడిచిన భార్యాభర్తలిద్దరూ సంతానం కలిగే వరకు సంసారం కొనసాగించాలా వద్దా అన్నది వారిష్టం. కానీ బిడ్డ పుట్టాక వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఆ బిడ్డకు కూడా భాగం ఉండి తీరాలి. యురానా, పుట్టిన బిడ్డ బాగోగులు పట్టించుకొని భార్యాభర్తలు ఐఎమ్ సారీ ఒక ఆడ అమ్మగా పెళ్లి చేసుకున్నా వాళ్ళు చేసేది సంసారం కాదు, వ్యభిచారం. ఎస్, ఇట్ ఈస్ ఎ లైసెన్స్డ్ ప్రాస్టిట్యూషన్. నేను ఈ మాట ఎవరినో కించపరిచే ఉద్దేశంతో అనడం లేదు. కేవలం ఈ కేసు గెలవాలని కాదు నా ఈ ప్రయత్నం. ఈ అంజలికి, ఎంతో మంది తల్లిదండ్రులకు దూరం కాబడ్డ పిల్లలకు న్యాయం జరగాలన్నది నా తపన. నా బిడ్డకి న్యాయం జరగాలి. నాకు విడాకులు అక్కర్లేదు. నాకు విడాకులు అక్కర్లేదు. నేను నా భర్తతో కలిసి జీవించడానికి నిర్ణయించుకున్నాను. నా బిడ్డకి ఇన్నాళ్ళుగా దూరం చేసిన తల్లి ప్రేమను అందిస్తాను. మిస్టర్ అమర్నాథ్, మీరు మీ భార్యతో కాపురం చేయడానికి అంగీకరిస్తున్నారు కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఈ కేసుపై మీరు నిర్ణయం చెప్పే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. ఎస్, భార్యాభర్తల అనుబంధం గురించి, పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత గురించి లాయర్ గారు తెగ సందేశాత్మకంగా మాట్లాడారు. ఐ లైక్ ఇట్. బట్ యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించి లాయర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి మీరు నాకు ఒక అవకాశం కల్పించండి ప్లీజ్. లాయర్ ని ప్రశ్నిస్తారా? యు వాంట్ టు క్వశ్చన్ ది లాయర్? ప్రశ్నలకి సమాధానం చెప్పేవాడికి ప్రశ్నలు అడిగే హక్కు లేదా యువర్ ఆనర్? అంజలి తరపున వాదించడానికి న్యాయవాదిగా వేణు వచ్చారు. నా భార్య విడాకుల కోసం మరో లాయర్ వచ్చారు.
కానీ నా తరపున వాదించడానికి ఎవరూ లేరు. సో ప్లీజ్ యువర్ ఆనర్, ఈ న్యాయస్థానంలో నేను నా కోసం వాదించడానికి మీరు అవకాశం కల్పించాలి. ఓకే మిస్టర్ వేణు. ఎస్ యువర్ ఆనర్. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. వేణు,